ఈ సూర్యాపేట జంక్షన్ రిలీజ్ అయ్యింది. నమస్కారం అందరికి. ఇది నా ఫస్ట్ తెలుగు మూవీ. చాలా హ్యాపీగా ఉన్నాను. I just love the movie. చాలా పవర్ ప్యాక్డ్ ఎనర్జీ మూవీ. So this kind of movies should be watched only in theaters, proper theater type movies. So I request all the audience to come and watch the movie in the theaters. You are definitely going to love it. There is everything. It's a whole package movie. There is comedy, romance, action, political interference. You will get everything in one single movie. I am very sure you all will love it. So I just request everybody to come and watch it in theaters. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఒక మంచి డేట్లో చూసి విడుదల చేద్దామని చెప్పేసి. సో వీ ఫౌండ్ April 25th వాజ్ ఎ గుడ్ ప్లాట్ఫామ్ డే టు రిలీజ్. రెస్పాన్స్ అయితే ఇప్పుడు వచ్చిన మటుకైతే అందరి దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. బికాస్ వీ ఎక్స్పెక్టెడ్ దట్, అది ఎక్స్పెక్ట్ చేశాను నేను పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని. బట్ ఏంటంటే పబ్లిక్ మౌత్ టాక్ తోటైనా, ఎందుకంటే అంత హై ప్రమోషన్స్ చేసి అంత ఊరికే చెప్పాలి అని చెప్పేసి కాకుండా నాకు మౌత్ పబ్లిసిటీ తోటి ముందుకెళ్తాను అనుకుంటున్నాను. థియేటర్స్ కూడా మంచి థియేటర్స్ దొరికాయి. మనం ఏషియన్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళతో చేసాం, గ్లోబల్ సినిమాస్ వాళ్ళతో. సో వాళ్ళు కూడా అర్థం చేసుకుని మంచి థియేటర్ స్పేస్ ఇచ్చారు. మ్యాట్నీ నుంచి అయినా మీరందరూ చూస్తారు అని చెప్పేసి అనే ఎక్స్పెక్టేషన్ నాకు. ఎందుకంటే మార్నింగ్ షోస్ అనేది కాకుండా మ్యాట్నీ షోస్ కొంచెం కంఫర్టబుల్ షోస్ ఉండాలి అందరికీ అని చెప్పేసి అదే తీసుకున్నాం. అదే టైం వేసుకుని మూవీ పరంగా చెప్తే సోషల్ కాజ్ మెసేజ్ అది ఏదైతే యూస్ఫుల్ ఉందో మనకి అదే మెసేజ్ చెప్పాము. మనందరికీ యూస్ఫుల్ అది. బీయింగ్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్ ఒక సినిమా కష్టపడి తీయాలి అని చెప్పేసి తీశాను. కంటెంట్ మీదే తీసాం కానీ ఓవర్ ఎడిక్టబుల్ అట్లా ప్రిడిక్టబుల్ చేయకుండా సినిమాకి ఏం కావాలి అండ్ మన సొసైటీకి ఏం కావాలి సోషల్ కాజ్తో తీసాము. అది అంత బాగా అనిపించింది మాకు. ఇప్పుడు వచ్చిన పబ్లిక్ నా వాళ్ళు కానీ బయట వాళ్ళని వచ్చినా కూడా అందరు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. సో ఐ హోప్ఫుల్లీ థింక్ దట్ మ్యాట్నీ నుంచి అయినా చూసి పబ్లిక్ రివ్యూ చూసే వెళ్ళండి. మీరు నచ్చితేనే వెళ్ళండి, చూసి కూడా మీరు కూడా చెప్పండి. అది మాలాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది సొసైటీని ఫర్దర్గా కూడా మంచి సినిమాలు తీయడానికి. థ్యాంక్ యూ.